మంచిది. ఈరోజు దెస్సలోనిక పత్రికని మనం ధ్యానించబోచున్నాం. మొట్టమొదటిగా అసలు ఈ దెస్సలోనిక అనే ప్రాంతంలో పరిచర్య ఎలా ప్రారంభమైంది, సంఘము ఎలా స్థాపించబడింది, అక్కడ పరిస్థితులు ఏంటి, వాటి బ్యాక్గ్రౌండ్ మనకు తెలిస్తే ఈ పత్రిక చాలా సులభంగా అర్థమవుతుంది. ఈ దెస్సలోనిక అనే ప్రాంతం ఎక్కడ ఉంది, అక్కడ పరిచర్య ఎలా ప్రారంభమైంది, దీని గురించి కొన్ని వివరాలు మీకు జ్ఞాపకం చేస్తాను. పౌలు భక్తుడు 3 సువార్త యాత్రలు చేశాడు. ఒకటి రోమా ప్రయాణం, మొత్తం కలిపి 4 యాత్రల గురించి అపోస్తల కార్యంలో రాయబడింది. పౌలు గారు చేసిన 3 ప్రయాణాలలో మొదటి ప్రయాణము అంతియోకియ అనే ప్రాంతం నుండి ఆసియా అనే ఈ ప్రాంతం లేదా గలతియా అనే ప్రాంతం వరకు. ఇంకా ఆసియాలోనికి వెళ్ళలేదు. గలతీ అనే ప్రాంతం ఇది. కేవలము ఈ ప్రాంతం మాత్రమే సువార్త ప్రకటించి ఆయన రిటర్న్ వచ్చేసాడు. లుస్త్రా, దెర్బే, ఇక్కడ కూడా ఒక అంతియోకియా అని ఉంటుంది. ఆ 3 ప్రాంతాలు ఫస్ట్ జర్నీ. మొదటి యాత్రలో ఎవరెవరు వెళ్ళారు పౌలుతో పాటు? పౌలు, బర్నబా, మార్కు కొంత దూరం వచ్చేసాన రిటర్న్ వెళ్ళిపోయాడు. మరలా పౌలు, బర్నబా ఇద్దరు కలిసి మాట్లాడుకుంటున్నారు. మనము ఇంత మునుపు సువార్త చేసి వచ్చాం, ఆ సంఘాలు ఎలా ఉన్నాయో వాళ్ళని బలపరిచేసి వద్దాం పదండి అని ఇద్దరు మాట్లాడుకుంటుంటే వాళ్ళిద్దరి మధ్య ఆర్గ్యుమెంట్ అయింది. ఎవరి గురించి ఆర్గ్యుమెంట్ అయింది? మార్కుని వెంటబెట్టుకొని వెళ్దామని బర్నబా, వద్దని పౌలు. వారిద్దరి మధ్య చాలా తీవ్రమైన వివాదం ఏర్పడినప్పుడు వారి ఆలోచన ధోరణి వేరువేరుగా ఉంది కనుక సపరేట్ కావాల్సి వచ్చింది. బర్నబా మార్కుని వెంటబెట్టుకొని ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఫస్ట్ జర్నీ చేయడానికి ఏ రూట్ మ్యాప్ అయితే ఎన్నుకున్నారో కుప్రా, ఆ ప్రాంతం మీదుగా ఎవరెవరు వెళ్ళిపోయారు? బర్నబా, మార్కు. వారు మొదటి యాత్ర చేసిన రూట్ని సెలెక్ట్ చేసుకొని ఇటువైపు వెళ్ళిపోయారు. ఇది బర్నబా యొక్క సొంతూరు కుప్రా. ఆ మార్గం గుండానే వెళ్ళిపోయాడు. పౌలు ఎవరిని వెంట పెట్టుకొని వెళ్ళాడు? శీలను వెంట పెట్టుకొని ప్రయాణం చేశాడు. ఇప్పుడు శీల, పౌలు ఇద్దరు కలిసి ప్రయాణం చేసుకుంటూ వాళ్ళు ముందు సువార్త చేసిన ప్రాంతాలు లుస్త్రా, దెర్బే అనే ప్రాంతాలు ఉన్నాయి కదా. పౌలు, శీల ఎవరెవరు ప్రయాణం చేస్తున్నారు కూడా చాలా ఇంపార్టెంట్. వారిద్దరు కలిసి ప్రయాణం చేస్తూ లుస్త్రా, దెర్బే అనే ప్రాంతానికి రాగానే ఇక్కడ ఎవరు పరిచయం అయ్యారు? తిమోతి ఆల్రెడీ ఫస్ట్ జర్నీలో బహుశా ఇతడు పరిచయం అయి ఉంటాడు. సెకండ్ జర్నీలో, 2వ యాత్రలో అప్పటికే తిమోతి ఆధ్యాత్మికంగా ఎదిగి ఉన్నాడు. వాళ్ళ అమ్మమ్మ గారు రక్షింపబడ్డారు. బహుశా పౌలు యొక్క ఫస్ట్ జర్నీలో వాళ్ళ అమ్మ రక్షింపబడి ఉంటారు. తిమోతి కూడా పౌలుని చిన్నప్పుడే చూసి ఉంటాడు. కానీ దైవికంగా పౌలు అక్కడికి వెళ్ళేసరికి తిమోతి చాలా మంచి సేవా భారం కలిగిన యవనస్తులాగా ఉన్నాడు. మంచి పేరు పొందుకున్నాడు. అప్పటికే సంఘాలలో తిమోతి అంటే అప్పటికే పరిచయం ఏర్పడింది. పౌలు ఆయనను చూసి ఇతడు నా వెంట వస్తే బాగుండు అనుకొని తిమోతిని వెంట పెట్టుకొని ప్రయాణం చేస్తున్నాడు. ఇప్పుడు మొత్తం ఎంతమంది వెళ్తున్నారు? 3 ప్రయాణం చేసుకుంటూ వెళ్తున్నారు. వాళ్ళు అలా వెళ్తూ పౌలు ఎక్కడికి రావాలనుకున్నాడంటే ఆసియా ప్రాంతానికి వెళ్ళాలనుకున్నాడు. ఈ ఎఫెసు, స్ముర్నా, పెర్గము, తుయతైర ఇవన్నీ ఉండే సంఘాలన్నీ ఆ ప్రాంతాలను ఏమని పిలుస్తారు? ఆసియా అని పిలుస్తారు. ఆసియా అంటే ఇప్పుడున్న ఆసియా ఖండం కాదు. ఇంకా ఇప్పటికి కూడా కొంతమంది వాదించే వాళ్ళు ఉన్నారు. అప్పుడున్న ఆసియా, ఏషియా మైనర్ అని ఇంగ్లీష్లో పిలుస్తారు. ఇప్పుడున్న ప్రాంతానికి టర్కీ అనే పేరు ఉంది దానికి. ఓకే, సో ఈ ప్రాంతానికి వెళ్ళాలని పౌలు డిసైడ్ చేసుకుంటే దేవుని ఆత్మతని ఆటంకపరచాడు, అటు వెళ్ళొద్దు అని. అలాగే కొంచెం ముందుకు వెళ్తూ బీతునియా అనే ప్రాంతానికి వెళ్ళమంటే అక్కడ కూడా దేవుడు ఏమన్నాడు? వెళ్ళొద్దు అని. నీకు ఏం చేయాలో అర్థం కాక స్ట్రైట్గా వెళ్ళారు. ఎక్కడికి వచ్చారు? ఓకే, త్రోయాకు వచ్చారు. అంటే ఎటు వెళ్ళాలో తెలియదు. లెఫ్ట్ వద్దన్నాడు దేవుడు, రైట్ వద్దన్నాడు. ఇక లెఫ్ట్ రైట్ లేకపోతే ఇక మిగిలింది ఏంటి? వెనకకైతే వెళ్ళలేరు కదా, ఇక ముందుకే వెళ్ళిపోవాలి. అలా వెళ్తూ ఎక్కడి వరకు వచ్చారు? త్రోయా ఇక డెడ్ ఎండ్. దీని తర్వాత సముద్రం ఉంటుంది. దీని తర్వాత ఎటు వెళ్ళాలో అనేది డిసైడ్ కావాలి. త్రోయాలో వచ్చినప్పుడు అక్కడ ఇంకొక వ్యక్తి పరిచయం అవుతాడు. ఎవరు అంటే ఈ అపోస్తల కార్యము అలాగే లూకా సువార్త రాసిన లూకా భక్తుడు త్రోయావాడు అన్నమాట. ఇప్పుడు పౌలు, శీల, తిమోతి, లూకా మొత్తం ఎంతమంది ఉన్నారు? టీం 4 కలిసి ప్రయాణం. 4 ఈ త్రోయాలో ఉన్నారు. అయితే పౌలుకి రాత్రి వేళ ఒక దర్శనం కలుగుతుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలో అర్థం కావట్లేదు. ఆ రాత్రి ఒక దర్శనం కలిగింది. ఏంటంటే మాసిదోనియా, ఈ ప్రాంతాలన్నిటిని ఏమని పిలుస్తారు? మాసిదోనియా నుండి ఎవరో ఒక వ్యక్తి వచ్చి, అయ్యా మా ప్రాంతానికి కూడా వచ్చి సువార్త సేవ చేయండి అని అడిగినట్టుగా ఆయనకి దర్శనం వస్తుంది. దాన్ని బట్టి ఇది దేవుని పిలుపేమో, దేవుడు ఆ ప్రాంతంలోకి వెళ్ళి మమ్మల్ని సేవ చేయమంటున్నాడేమో అనుకుని నిశ్చయించుకొని ఆ టీం అంతా కలిసి ప్రయాణం చేసి
మాసిదోనియా ప్రాంతాలకి ఇక్కడ పడవ ఎక్కేసి ఇక్కడ నుండి ఫిలిప్పి అనే పట్టణానికి వెళ్ళారు. ఇదంతా అపోస్తుల కార్యములు 16వ అధ్యాయంలో ఫిలిప్పి పట్టణంలో జరిగిన పరిచయ వివరాలన్నీ కూడా వ్రాయబడి ఉంటాయి. మీరు ఈ అపోస్తుల కార్యం ఇంటికి వెళ్ళాక తిరిగి మరొకసారి చదవండి. నేను చెప్పిన ఈ స్టోరీ అంతా కూడా మీకు అపోస్తుల కార్యం 16, 17, 18 అధ్యాయాలలో మీకు కనబడుతుంది. సరే, ఇప్పుడు త్రోయా నుండి ఎక్కడికి వచ్చారు? ఫిలిప్పులో అద్భుతమైన సేవ జరిగింది. పౌలు శీలల్ని చెరసాల్లో వేశారు. మనకు తెలుసు, చెరసాల్లో వేసినప్పుడు చెరసాల బద్దలైపోయింది, ఖైదీల సంఖ్యలు విరిగిపోయాయి, చెరసాల అధికారి రక్షింపబడ్డాడు. ఇవన్నీ అక్కడ జరిగాయి, ఫిలిప్పి పట్టణంలో జరిగాయి. ఫిలిప్పి పట్టణం నుండి వారు అక్కడ నుండి వెళ్ళిపోమన్నారు. ఇక జైల్లో నుండి విడుదల ఇచ్చిన తర్వాత అక్కడ నుండి వారు వెళ్ళిపోమనేసరికి ఫిలిప్పి పట్టణం నుండి వాళ్ళు ఎక్కడికి వచ్చారు? దెస్సలోనిక అనే ప్రాంతానికి వచ్చారు. బహుశా లూకా ఫిలిప్పిలోనే విడిచిపెట్టబడి ఉంటాడు. ఇక ముగ్గురు మాత్రమే ప్రయాణం చేసుకుంటూ వస్తున్నారు. దెస్సలోనిక ప్రాంతానికి వచ్చినప్పుడు అక్కడ జరిగిన పరిచర్య వివరాలు మనం ఒకసారి చదువుకుంటే మనకు దెస్సలోనిక పత్రిక బాగా అర్థమవుతుంది. అపోస్తలుడైన పౌలు చాలా తక్కువ కాలం సేవ చేసిన ప్రాంతం అన్నమాట ఇది. దెస్సలోనిక అనే పట్టణము పౌలు చాలా తక్కువ కాలం పరిచర్య చేసిన ప్రాంతం. 17వ అధ్యాయం మొదటి వచనం, అపోస్తల కార్యములు 17వ అధ్యాయం మొదటి వచనం నుండి చూడండి. రైట్. వారు అపోల్లోనియా పట్టణముల మీదుగా వెళ్ళి తెస్సలోనికకు వచ్చిరి. వారు వెళ్ళి వచ్చిరి అంటే అర్థం ఏంటి? లూకా వాళ్ళతో పాటు లేడు. ఇక్కడ వరకు లూకా వచ్చాడు, ఫిలిప్పి వరకు వచ్చాడు. ఇక్కడికి వచ్చినాక మేము అనే పదం వాడకుండా ఏమని వాడుతున్నాడు? వారు అనే పదం వాడుతున్నాడు. దానికి అర్థం ఏంటి? ఇక్కడనే లూకా విడిచిపెట్టబడ్డాడు. బహుశా ఈ పరిచయం కొనసాగించడానికి లూకాను వదిలేసి ఉంటాడు. అక్కడ నుండి కంటిన్యూ చేసుకుంటూ దెస్సలోనికకు వచ్చారు. దెస్సలోనికలో ఏం జరిగింది? అక్కడ యూదుల సమాజ మందిరం ఒకటి ఉండెను కనుక పౌలు తన వాడుక చొప్పున సమాజపు వారి యొద్దకు వెళ్ళి, క్రీస్తు శ్రమపడి మృతులలో నుండి లేచుట ఆవశ్యకమనియు, నేను మీకు ప్రచురము చేయు యేసే క్రీస్తయి ఉన్నాడనియు లేఖనములలో నుండి దృష్టాంతములను ఎత్తి వెప్పి చెప్పుచు వారితో 3 విశ్రాంతి దినములు తర్కించుచుండెను. చాలు. పౌలుకున్న అలవాటు ఏంటంటే ఏ ప్రాంతానికి వెళ్ళినా ఫస్ట్ అక్కడ యూదుల సమాజ మందిరం ఎక్కడుంటుందో చూసుకొని యూదుల మధ్యలోనికి వెళ్ళి మొట్టమొదట యూదులకు సువార్త చెప్తాడు. యూదులు తృణీకరించినప్పుడు అన్యజనుల మధ్యలోనికి వెళ్ళడం ఆయనకు అలవాటు. ఆ అలవాటు చొప్పున ఒక సమాజ మందిరాన్ని చూసుకొని అక్కడికి వెళ్ళి వాళ్ళకి ఏం బోధించాడట? యేసు చనిపోయి తిరిగి లేచునని ఎక్కడెక్కడైతే లేఖనాలు ఉన్నాయో ఆ లేఖనాల ప్రకారమే యేసు ప్రభు మృతుడై మరలా తిరిగి లేచాడని వాళ్ళకు రుజువు చేస్తూ, రెండవది యేసే క్రీస్తై ఉన్నాడు అంటే ఈ యేసు ప్రభువే మెస్సియా. యూదులందరూ మెస్సియా కొరకు ఎదురు చూస్తున్నారు. దానియేలు గ్రంథంలో ప్రవచింపబడిన ఆ ప్రవచన నెరవేర్పు కోసము యూదులందరూ ఎదురు చూస్తున్నారు. మెస్సియా వస్తాడు, మమ్మల్ని విమోచిస్తాడు. మెస్సియా అంటే చాలు, ఇక ఆయన సర్వశక్తి గలవాడు అనేది వాళ్ళకి అర్థమైపోతుంది. కానీ యేసుని మెస్సియా అని అంగీకరించట్లేదు ఆనాటి యూదులు. ఈ యేసే ఆ క్రీస్తై ఉన్నాడు అని రుజువు చేస్తూ ఎన్ని వారాలు గడిపాడు అక్కడ? 3 వారాలు లేదా 3 విశ్రాంతి దినములు అని రాయబడి ఉంది. 3 వారాలు అంటే ఎన్ని రోజులు చెప్పండి? కరెక్ట్గా 21 రోజు. మరి శనివారం అలా 3 రోజులు వెళ్ళాడో లేదా వరుసగా రోజు 3 వారాలు వెళ్ళాడో మనకు తెలియదు. కానీ అక్కడ 3 వారాలే పరిచర్య చేశాడు. ఇప్పుడు బాగా ఆలోచించండి, 21 రోజు పరిచర్య ప్రాంతం అది. పాస్టర్స్ గుర్తుపెట్టుకోండి, దెస్సలోనికలో సంఘం స్థాపించడానికి పౌలు గారు చేసిన సేవ రోజులు ఎన్ని? 21 సంవత్సరాల సేవను ఒకసారి గుర్తు చేసుకోండి, 21 రోజు సేవ గుర్తు చేయండి, కంపేర్ చేయండి ఏది ఎక్కువ. ఇక్కడ 21 సంవత్సరాలను సేవ చేస్తున్న అయ్యగారులు ఉన్నారు అనుకుందాం. 21 సంవత్సరాల నుండి మనం చేస్తున్న సేవ ఏంటి? అలాగే 21 రోజుల్లో చేసిన సేవ ఎలా ఉందో చూడండి. 3 విశ్రాంతి దినములు మాత్రమే అపోస్తలుడైన పౌలు అక్కడ వాక్యం చెప్పాడు. ఏం చెప్పాడో కానీ లోతుగా నాటబడ్డాయి వారి హృదయాలలో దేవుని సువార్త సందేశం. మొత్తం యేసు ప్రభు యొక్క జనన మరణమ పునరుత్థానముల నుండి యేసు 2వ రాకడ దాకా మొత్తం చెప్పేశాడు 3 వారాల్లో. ఎందుకంటే ఆ పత్రికలు చదివేటప్పుడు మీకు అర్థమవుతుంది వాళ్ళకి ఎన్ని సత్యాలు ఆ షార్ట్ టర్మ్లో అపోస్తలుడైన పౌలు చెప్పేశాడు. లేఖనములలో నుండి ఎత్తి చూపించి వారికి అన్నీ అర్థమయ్యేటట్టు చెప్పాడట. చూడండి, అపోస్తలుడైన పౌలు వాడిన టెక్స్ట్ బుక్ ఏది? ఏ వార్తా ఛానల్ వాడుకున్నాడు?
లేఖనములు అంటే అపోస్తలుడైన పౌలు పరిచర్య చేస్తున్న సమయానికి లేఖనాలని పిలువబడుతున్నవి ఏంటివి? పాత నిబంధనలోని 39 గ్రంథాలన్నీ కూడా లేఖనాలుగా అందుబాటులో ఉన్నాయి. ఆ లేఖనాలనే ఎత్తి చూపిస్తూ యేసుని లోకానికి పరిచయం చేస్తున్నాడు. క్రీస్తుని అర్థమయ్యేటట్టు చెప్పడమే పౌలు పరిచర్య. అందుకొరకే క్రీస్తుని గురించి తప్ప మరి దేని గురించి నేను ప్రకటించలేదు, మేరేది నాకు అసలు ఆ సబ్జెక్ట్ కూడా తెలియదు అంటాడు పౌలు. పౌలు ఎక్కడికి వెళ్ళినా ఆయన మరణ పునరుత్థానములను ప్రకటించాడు. ఆయన ఎవరో ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పాడు. ఈరోజు యేసుని తప్ప అన్ని ప్రకటిస్తున్నారు మనుషులు. లోకానికి యేసు ఎవరో అర్థం కాలేదు. మనం అర్థం చేయించాల్సింది ఎవరిని? క్రీస్తుని పరిచయం చేయాలి, క్రీస్తుని ప్రకటించాలి. ఎందుకు క్రీస్తు చనిపోయాడు, క్రీస్తు పునరుత్థాన బలం ఏంటి, ఆయన ఎవరై ఉన్నాడు, ఆయన ద్వారా మనకు వచ్చే లాభం ఏంటి, ఇది లోకానికి ఇంకా అర్థం కాలేదు. దాన్ని పక్కన పెట్టేసి ప్రజలందరినీ మభ్యపెట్టి కాలక్షేపణ చేసే రోజులు అయిపోయాయి ఈ రోజులో. యేసును గూర్చి ప్రకటించకపోతే మన బోధనే కాదు. మనం ప్రభుని గణపరచే బోధ అయి ఉండకపోతే ఆ బోధ ఫలభరితంగా ఉండదు. సో పౌలు ప్రకటించిన 3 వారాల ప్రసంగాలు కేవలం క్రీస్తును గురించే ప్రకటించాడు. అందుకొరకే పౌలుకు తెలుసు ఆ సువార్తలు ఎంత పవర్ ఉందో. సిలువ నశించు వారికి వెరితనమేమో కానీ రక్షింపబడుచున్న మనకది దేవుని శక్తి అయి ఉన్నది. సిలువ సువార్తలో ఉన్న శక్తి అపోస్తలుడైన పౌలు అనుభవించాడు. ప్రకటిస్తుండగా ప్రజల్లో నుండి స్పందన కూడా అలాగే వచ్చింది. సో ఒకసారి ఆలోచించండి, 21 డేస్లో మీరు ఏం పరిచయం చేయగలుగుతారు? మిమ్మల్ని తీసుకెళ్ళిపోయి ఒక కొత్త ఊర్లో పడేసాం, 21 రోజు టైం ఇచ్చాం, ఏం చేస్తారు? పరిచయం చేసుకోవడానికి సరిపోదు మనకు టైం. 21 రోజుల్లో ఎంత అద్భుతమైన సేవ చేశాడు. సరే, అక్కడ ప్రకటిస్తుంటే చాలామంది యూదులు అలాగే భక్తిగల గ్రీసు దేశస్తులు ఎవరో రక్షింపబడ్డారో 4వ వచనం ఉంది. అక్కడ చూడండి, విశ్రాంతి దినం తర్కించుచుండెను అని రాయబడి ఉంది. అంటే సామాన్యమైన ప్రసంగాలు చేయలేదు, అక్కడ తర్కం జరిగింది. అంటే వాళ్ళు ప్రశ్నలు అడుగుతున్నారు. ఈయన యేసే క్రీస్తు అయి ఉన్నాడని ఎలా చెప్పగలుగుతున్నాను, ఈయనకి సంబంధం ఏంటి, ఆ ప్రవచనాలు ఎక్కడెక్కడ నెరవేరిపోయా యేసులో అని వాళ్ళు అడుగుతున్న కొద్ది లేఖనాలు ఎత్తి చూపించి వారికి జవాబులు చెప్తా ఉన్నాడు. ఒక న్యాయమైన జ్ఞానయుక్తమైన తర్కం జరిగింది. ఆ తర్కంలో పౌలు లేఖనాలన్నిటినీ ఆధారాలుగా రుజువులు చూపించి వారిని విశ్వాసంలోనికి నడిపించాడు. అలా నడిపించినప్పుడు చాలామంది రక్షింపబడ్డారట. 4వ వచనం చూడండి, వారిలో కొందరును భక్తిపరులకు గ్రీసు దేశస్థులలో చాలా మందియు ఘనత గల స్త్రీలలో అనేకులను ఒప్పుకొని పౌలుతోనూ స్త్రీలతోనూ కలిసికొనిరి. కరెక్ట్గా వాక్యం చెప్తే అందరూ మారుమనసు పొందకపోయినా కొందరైనా మారుమనసు పొందుతారు. మన పరిచర్య కరెక్ట్గా ఉంటే లోకమంతా రక్షింపబడకపోయినా కనీసం కొద్దిమంది అయినా స్పందిస్తారు. పౌలు చేసిన ఈ సువార్త పరిచర్యలో అనేక మంది స్పందించారు. భక్తిగల వారు అంటే యూదా మతంలో ఉన్న భక్తిగల వారు, ఘనత వహించిన వారు, గ్రీసు దేశస్తులు, అనేక మంది స్త్రీలు, పురుషులు, పెద్దలు, ఘనులైన వారందరూ కూడా పౌలు బోధన విని వారి పక్షమున చేరారట. పౌలు శీలలతో పాటు వాళ్ళు కూడా ఉండడానికి ఇష్టపడ్డారు. అనేకులు ఒప్పుకొని పౌలుతోనూ శీలతోనూ కలిసికొనిరి అంటే అర్థం ఏంటి? ఇక మీ టీంలో మమ్మల్ని కూడా చేర్చుకోండి, ఇక మీ బోధ ప్రకారం మేము కూడా నడుస్తాం అని అంగీకరించి వాళ్ళతో కలిసిపోయారు. అయితే యూదులు మత్సరపడి పనిపాటులు లేక తిరుగు కొందరు దుష్టులను వెంటబెట్టుకొని, ఈ రోజు కూడా అదే జరుగుతుంది. ఏ పనిపాట లేనివాడు సాతానికి ఆయుధం అవుతాడు. బాగా గుర్తుపెట్టుకోండి, మన పిల్లలకు కూడా ఇది నేర్పించాలి. ఖాళీగా కూర్చున్నావంటే సాతాను యొక్క పనిముట్టు అవుతాడు. ఒక గురి గమ్యం లేని జీవితం, కాలక్షేపణకే జీవితాన్ని అంకితం చేస్తే వారు ఖచ్చితంగా సాతాను యొక్క ఆటబొమ్మలు అవుతారు, సాతాను చేతిలో వాడబడే పాత్రలు అవుతారు. ఆ రోజు అలాగే జరిగింది. ఏ పనిపాట లేక తిరుగు కొందరు దుష్టులను వెంటబెట్టుకొని గుంపు గూర్చి పట్టణమెల్లా అల్లరి చేయుచు యాసోను ఇంటి మీద పడి వారిని జనుల సభ ఎదుటికి తీసుకుని వచ్చుటకు యత్నము చేసి. యాసోను ఇంటి మీదకి, యాసోను ఆయననే ఇంగ్లీష్లో జేసన్ అని పిలుస్తారు, కొంతమంది జేసన్ అనే పేరుతో పిలువబడే వాళ్ళు ఉన్నారు. యాసోను ఇంటి మీదకి వచ్చారట ఈ అల్లరి మూకంతా. ఎందుకు యాసోను ఇంటి దగ్గరికి ఎందుకు వచ్చారు? ఈ దెస్సలోనికలో యాసోను అనే వ్యక్తి పౌలు శీలలకు ఆశ్రయాన్ని ఇచ్చాడు. మా ఇంట్లో ఉండి మీరు వెళ్ళి ప్రకటించవచ్చండి అని. ఈ 3 విశ్రాంతి దినములు వాళ్ళు వస్తూ వెళ్తూ ఉంటే వారికి ఆశ్రయాన్ని ఇచ్చి వారికి భోజనం పెట్టి వారిని అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసిన వ్యక్తి ఎవరు? యాసోను. వాళ్ళకి తెలిసింది ఎవరు వీళ్ళు, ఎక్కడి నుండి వచ్చారు, భూమిని తలక్రిందులు చేయువారు ఇక్కడ కూడా వచ్చారు, ఎవరు వీళ్ళు, ఎక్కడుంటారు వీళ్ళు అని అంటే యాసోను ఇంట్లో ఉంటాడంట సార్ అంటే. ఈ గుంపు అంతా వెళ్ళిపోయి యాసోను ఇంటి మీద పడ్డారు. ఆ సమయానికి
పాస్టర్లు మనమైతే పడుకొని ఉండేవాళ్ళం, అక్కడ దొరికిపోయే వాళ్ళం. మంచి చల్లటి పూట మధ్యాహ్నం, ఇంత ఎండలో ఎక్కడికి వెళ్తాం మనం అనుకొని హ్యాపీగా ఫ్యాన్ వేసుకొని పడుకునే వాళ్ళం, దొరికిపోయే వాళ్ళం. పాపం వాళ్ళకి తెలియదు ఆ సమయంలో పౌలు అక్కడ ఉండడని. పౌలు ఆన్ డ్యూటీలో ఉంటాడు కదా, డ్యూటీలో ఉంటాడు, ఇంటి దగ్గర ఎందుకు ఉంటాడు? పాపం ఇంటి దగ్గర ఉంటాడేమో అనుకొని మనలాంటి సేవకుడు అనుకున్నారు ఆయనని. ఎక్కడ పోతారు సార్, వాళ్ళు ఇంటి దగ్గరే ఉంటారు, ఏం పనా పాట, ఇంటి దగ్గర ఉంటారు పౌలు గారు అని చెప్పేసి పౌలు ఉన్న స్థలాన్ని అడ్రస్ తెలుసుకొని ఇంటి మీద పడితే పౌలు లేడు అక్కడ. ఆయన చాలా బిజీగా పరిచర్యలో ఉన్నాడు. ఆయన ఎందుకు విరాగంగా ఖాళీగా ఎందుకు కూర్చుంటాడు? ఆయన ఎక్కడ సమయం దొరికితే చాలు, అక్కడ ఎక్కడ అవకాశం దొరికితే చాలు అక్కడ సువార్త ప్రకటించాలని ఆయన బిజీగా మార్కెట్ ప్లేసెస్లో ఎక్కడెక్కడ వెళ్ళి సువార్త సేవ చేస్తున్నాడు. యాసోను ఇంటికి మీదకి వెళ్ళగానే యాసోను ఉన్నాడు అక్కడ. కొంతమంది సహోదరులు మొత్తం వాళ్ళ మీద గుంపు కూడి వాళ్ళని ఈడ్చుకుంటూ వెళ్ళారట. పెద్దల దగ్గరికి, అధికారుల దగ్గరికి తీసుకెళ్ళి వాళ్ళని నిలబెట్టి వీళ్ళ మీద పెట్టే కేసు ఏంటనంటే, భూమిని తలక్రిందులు చేయువారు ఇక్కడికి వచ్చారు, యాసోను వారిని ఇంటికి చేర్చుకున్నాడు. ఆహా, ఏమని టైటిల్ ఇచ్చారు వాళ్ళకి, పౌలు శీలలకు? భూలోకమును తలకిందులు చేసిన, భూలోకమునే తలక్రిందులు చేయువారు. అంటే వాళ్ళ భాషలో ఏంటి అంటే, బాగున్న దాన్ని ఉల్టా చేసేస్తున్నారు వీళ్ళు అని. తలక్రిందులు అంటే ఏంటి? తల కిందికి కాళ్ళు అంటే బాగున్నోని ఉల్టా చేసేస్తున్నారు వీళ్ళు అన్నారు. కానీ వాళ్ళు చెప్పిన దాంట్లో ఒకటి మాత్రం సత్యం, మొత్తానికి ఉన్న షేప్ని అయితే ఉల్టా చేశారనేది కరెక్ట్. వాళ్ళకి తెలియదు తలక్రిందులైన భూమిని ఏం చేస్తున్నారు వీళ్ళు, సరి చేస్తున్నారు. వాళ్ళ భాషలో చెప్పుకుంటున్నారు భూమిని తలక్రిందులు చేస్తున్నారు. తలక్రిందులు అయిపోయిన దాన్ని తిరిగి కట్టడమే మన పని. అయితే అంత పవర్ఫుల్ సాక్ష్యాన్ని వాళ్ళు పొందుకున్నారు. భూమిని తలక్రిందులు చేయువారు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నారు. ఉట్టి దశలోని కానీ తలక్రిందులు చేయువారు అనలేదు వాళ్ళు. భూలోకము ఎంత ప్రభావంతో వారు ఆ పరిచర్య చేస్తే ఆ బిరుదు రావాలి. 5వ వచనం చూడండి ఒక్కసారి. అయితే యూదులు మత్సరపడి పనిపాటులు లేక తిరుగు కొందరు దుష్టులను వెంటబెట్టుకుని గుంపు కూర్చి పట్టణమెల్లా అల్లరి చేయుచు యాసోను ఇంటి మీద పడి వారిని జనుల సభ ఎదుటకు తీసుకుని వచ్చుటకు యత్నము చేసిరి. అయితే వారు కనబడనందున యాసోనును కొందరు సహోదరులను ఆ పట్టణపు అధికారుల ఎదుగు ఈడ్చుకొని పోయి, భూలోకమును తలకిందులు చేసిన వీరు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నారు, యాసోను వీరిని చేర్చుకొని ఉన్నాడు. వీరందరూ యేసు అను వేరొక రాజున్నాడని చెప్పి కైసరు చట్టములకు విరోధముగా నడుచుకుని వారు అని కేకలు వేసిరి. చాలు, ఇప్పుడు వీళ్ళ మీద పెట్టిన కేసు ఏంటి? కైసరు చక్రవర్తి ఉండగా వేరొక రాజు, యేసు అనే రాజు ఉన్నాడట వీళ్ళకి. కైసరుకి వ్యతిరేకంగా అంటే చక్రవర్తికి వ్యతిరేకంగా ఎవరైనా ప్రచారం చేస్తే మరణశిక్ష గ్యారంటీ అన్నమాట. ఒక్క మారు మాట మాట్లాడొద్దు చక్రవర్తికి వ్యతిరేకంగా. అయితే వీళ్ళ మీద పెట్టిన కేసు చాలా కఠినమైనది. నిజానికి పౌలు శీలలు ఆ పొరపాటు చేయలేదు. కైసరికి వ్యతిరేకంగా ఒక్క మాట కూడా వారు మాట్లాడలేదు. కానీ వీళ్ళ మీద కేసు గట్టిగా ఉండాలంటే ఈ రోజులు అందరికీ అలవాటైంది ఏంటి, లేనిది కూడా కలిపితే కానీ కేసు బలంగా ఉండదు. మరి భార్యాభర్తలు కొట్లాటలు అయిపోయి కోర్టులోకి వెళ్ళారు అనుకోండి, ఇప్పుడు ఆ కేసు బలంగా ఉండి మన వైపే రావాలంటే ఇది లేనిపోని మసాలాలన్నీ కలపాలి. సో ఈ రోజు దాకా మనిషికి అదే అలవాటు ఉంది. ఆ రోజు కూడా అదే అలవాటు ప్రకారం పౌలు శీలల మీద ఒక నేరారోపణ చేశారు. అయితే యాసోను వారిని చేర్చుకున్నాడని యాసోను మీద కూడా నేరం మోపారు. అయితే 7వ వచనం చూడండి. వీరందరూ యేసు అను ఒక రాజున్నాడని చెప్పి కైసరు చట్టములకు విరోధముగా నడుచుకుని వారు అని కేకలు వేసిరి. ఈ మాటలు వినుచున్న జన సమూహమును పట్టణపు అధికారులను కలవరపరిచిరి. వారు యాసోను వద్దను మిగిలిన వారి వద్దను జామీను తీసుకొని వారిని విడుదల చేసిరి. చాలు. ఈ మరి వీళ్ళు చేసిన తప్పు ఏంటయ్యా అంటే, వీళ్ళ ఇంట్లోకి చేర్చుకున్నారు వాళ్ళని. ఇంట్లోకి చేర్చుకున్నారు అనేసరికి వాళ్ళు వీళ్ళని ఏం చేయలేక వీళ్ళ దగ్గర జామీన్ తీసుకున్నారు, షూరిటీ తీసుకొని ఇంకొకసారి ఇలాంటి వాళ్ళని ఇంట్లో చేర్చుకోకూడదు అని యాసోనుతో పాటు ఉన్న వారందరి దగ్గర సంతకాలు చేయించుకున్నారు. జామీన్ తీసుకొని పంపించేశారు. ఇప్పుడు పౌలు పరిచర్య చేసి ఇంటికి వస్తాడు. మరి ఎవరింటికి పోవాలి ఇప్పుడు? ఇక అవకాశం లేదు. యాసోను ఇంటికి తీసుకెళ్ళి అక్కడికి వెళ్తే ఇప్పుడు ఈయన యాసోను జైలుకి వెళ్ళాల్సి వస్తుంది. అక్కడున్న సహోదరులు ఏం చేశారంటే, అయ్యా మీరు ఇక్కడ ఉంటే క్షేమం కాదు, ఇక పరిస్థితి తీవ్ర స్థాయికి వెళ్ళిపోయింది కనుక మీరు ఇమీడియట్గా ఈ స్థలాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి అని అన్నందుకు పౌలు ఆ స్థలాన్ని విడిచిపెట్టి వెంటనే 10వ వచనం చూడండి. వెంటనే సహోదరులు రాత్రివేళ పౌలును శీలను బెరయకు పంపించిరి. రైట్. ఇప్పుడు వెంటనే పౌలును శీలను ఎక్కడికి పంపించేశారు? బెరయాకు పంపించేశారు. అంటే వారితో పాటు తిమోతి కూడా ఉన్నాడు. పౌలు, శీల, తిమోతి కూడా వారందరూ కలిసి ఎక్కడికి వచ్చేసారు? బెరయాకు వచ్చేసారు. సో ఇప్పుడు మనం దెస్సలోనికలో పౌలు ఎంత కాలం ఉన్నాడు?
21 రోజు, అంటే 3 వారాలు. ఈ 3 వారాలలో పౌలుకి చాలా ఆర్థిక ఇబ్బంది ఎదురైంది. ఎందుకు? ఇక్కడ తనకు బంధువులు స్నేహితులు ఎవరు లేరు. యాసోను ఇంటికి చేర్చుకున్నాడు, కానీ ఇంకా తనకయ్యే ఖర్చు ఎవరి మీద భారం పెట్టేవాడు కాదు. అందుకొరకే ఈ దెస్సలోనిక పత్రికలో పౌలు రాస్తాడు, నేను ఆ ఉన్న 3 వారాలు కూడా మీలో ఎవనికి భారముగా ఉండలేదు. మరి ఏం చేశాడు అని అంటే, ఆయన తన స్వహస్తములతో పని చేసుకుని, తర్వాత వచనాల్లో మనకు కనబడుతుంది వారి మధ్య ఏ విధంగా ఆయన సేవ చేశాడో ఆ పత్రికలో రాస్తాడు. అవి మనం డీటెయిల్గా స్టడీ చేయబోతున్నాం. పౌలు ఇక్కడుండి ఆర్థిక ఇబ్బందులు ఉన్నాడన్న సంగతి ఎవరికి తెలిసింది? ఫిలిప్పీ సంఘస్థులకు తెలిసి అరే పౌలు గారు అక్కడ పరిచయం చేస్తున్నారని చెప్పేసి మాటికి అతని అవసరతను అక్కర్లను ఎవరు తీరుస్తున్నారట? ఒకసారి ఫిలిప్పీ పత్రికను చూడండి, 4వ అధ్యాయం, ఏలయనగా లేదా 15 నుండి చదవండి. ఫిలిప్పీయులారా, సువార్తను నేను బోధింపనారంభించి మాసిదోనియాలో నుండి వచ్చినప్పుడు ఇచ్చు విషయములోను పుచ్చుకొని విషయములోను మీరు తప్ప మరి ఏ సంఘపు వారును నాతో పాలివారు కాలేదని మీకే తెలియను. ఏలయనగా తెస్సలోనికలో కూడా మీరు మాటికి నా అవసరము తీర్చుటకు సహాయము చేసి. పౌలు గారు ఎక్కడున్నారు అప్పుడు? దెస్సలోనికలో ఉన్నప్పుడు ఎవరు అవసరతలు తీర్చారు? ఫిలిప్పీ సంఘస్థులు మాటికి ఆ ఉన్న 3 వారాలు ఏ కొరత లేకుండా ఫిలిప్పీ సంఘం చూసుకుందట. వాళ్ళ దగ్గర పరిచర్య చేస్తున్నప్పుడు అతని అవసరత తీర్చడం కాదు. ఇప్పుడు కండిషన్స్ ఏంటి? మీరు మా దగ్గర ఏదైనా సేవ చేస్తే దానికి మేము ఏదైనా చేస్తాం, మీరు ఇంకెక్కడో చేస్తే మేమెందుకు సపోర్ట్ చేయాలి? సో ఇక్కడ కండిషన్స్ చూడండి. ఇది దేవుని సేవ అనుకొని ఫిలిప్పీ సంఘం ఆయనకు సపోర్ట్ చేసిందే కానీ ఈయన మా మినిస్ట్రీయా వాళ్ళ మినిస్ట్రీయా అనే ఆలోచన కాదు. రెండవది, మా ఊర్లో సేవ చేస్తేనే మేము ఏదైనా చేస్తాం, ఏదో ఊర్లో సేవ చేస్తే మేమెందుకు చేయాలా? విశ్వాసులు చాలా తెలివి మీరిపోయారు. పౌలు యొక్క సేవా భారాన్ని గుర్తించారు. పర్వాలేదు, ఎక్కడైనా ఆయన ఒక సేవకుడుగా మిషనరీగా పరిచయం చేస్తున్నాడు, మా వంతు మేము అతనికి సపోర్ట్ చేస్తాం. ఏ ఊర్లో సేవ జరిగినా ఆయన సేవ బలంగా కొనసాగడానికి మేము సపోర్ట్ చేస్తాం అని ఫిలిప్పీ సంఘస్థులు చాలా పౌలు గారికి సహకరించారు. అందుకొరకే వీళ్ళని బట్టి పౌలు ఎంతో అభినందిస్తాడు వారిని. మీ సంఘముతో పోల్చదగిన సంఘం ఇంకొకటి లేదంటాడు. ఇచ్చుటలో ఈ ఫిలిప్పీ సంఘం, వీళ్ళే మాసిదోనియా సంఘం అంటే ఎవరో కాదు, ఫిలిప్పీ సంఘమే. ఈ మాసిదోనియా సంఘం గురించి ఎవరికి చెప్తాడు పౌలు? కొరింథీలకు చెప్తాడు. అసలు మీరు వాళ్ళతో సాటి రారు అన్నట్టుగా. వారు కడుపేదలు అయినా దాతృత్వంలో చాలా ఉన్నతమైన స్థితిలో ఉన్నవారు అని వాళ్ళని గురించి అభినందిస్తున్నాడు. సరే, ఇప్పుడు దెస్సలోనికలో పరిచర్య చాలా కఠినంగానే జరిగింది. ఇక్కడ నుండి ఎక్కడికి వచ్చాడు? బెరయాకు వచ్చాడు. బెరయాకు వచ్చి అక్కడ వాక్యం చెప్తుంటే ఈ బెరయా సంఘస్థులు దెస్సలోనిక వారి కంటే గనులు. ఏ విషయంలో? పౌలును సీలను చెప్పిన సంగతులు అలాగూ ఉన్నవో లేవో అని లేఖనాలను బాగా పరీక్షిస్తారు. వాటిని గ్రహించిన తర్వాత విశ్వసించారు. పౌలు ఇక్కడ అద్భుతంగా సేవ చేస్తున్నాడు అన్న సంగతి ఎవరికి తెలిసింది? దెస్సలోనికలో ఉన్న అల్లరి ముఖకు తెలిసింది, ఆ యూదులకు తెలిసింది. తెలిసి మరలా ఏం చేశారు? అరే ఇక్కడ పారిపోయాడు అని చెప్పేసి మరలా వాళ్ళు వెంటబడితే ఎక్కడికి వచ్చారు? బెరయాకు వచ్చారు. బెరయాకు వచ్చి పౌలుని చంపేయాలనుకుంటే అర్ధరాత్రి వెంటనే బెరయా నుండి పౌలు గారిని ఎక్కడ పంపించాల్సి వచ్చింది? ఏథెన్సుకు తీసుకొని వచ్చి ఇక్కడ సీలను తిమోతిని విడిచిపెట్టేస్తాడు. బెరయాలో సీలా తిమోతిని అక్కడే విడిచిపెట్టి పౌలును ఒక్కడనే తీసుకొచ్చి ఏథెన్సుకు తీసుకొచ్చి అక్కడ నుండి అతన్ని ఏథెన్సులో విడిచిపెడతారు. పౌలు అంటాడు, మీరు సీలా తిమోతి సాధ్యమైనంత త్వరగా మరలా నా దగ్గరకు వచ్చేసేయండి అని వాళ్ళకి అది ఆర్డర్ చేసి పౌలు ఒక్కడే ఏథెన్సుకు వస్తాడు. ఇక్కడ ఏం పరిచర్య జరిగిందో అపోస్తల కార్యంలో రాయబడింది. పౌలు ఏథెన్సులో ఉన్నంతసేపు సీలా తిమోతి ఎక్కడున్నారు? పౌలు ఒక్కడే ఏథెన్స్ నుండి లాస్ట్కి కోరింతు కూడా వెళ్ళిపోయాడు. కోరింతికి వెళ్ళగానే ఇక్కడ అకులా ప్రిస్కిల్లా పరిచయం అయ్యారు. అకులా ప్రిస్కిల్లా భార్యాభర్తలు పరిచయం అయ్యారు. వారు కోరింతులో ఆల్రెడీ ఉన్నారు. వారు రోమా పట్టణానికి చెందిన వాళ్ళు, కానీ రోమా పట్టణంలో యూదులు ఉండకూడదు, యూదులు ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి అని ఆర్డర్ వచ్చినందుకు వారు అక్కడ నుండి కొరింతికి వచ్చి సెటిల్ అయ్యారు. వృత్తిరీత్యా వాళ్ళు ఏం పని చేసేవాళ్ళు? డేరాలు కుట్టేవాళ్ళు. పౌలు కూడా అదే వృత్తికి చెందిన వాడు కనుక వాళ్ళ ఇంట్లో ఉండి వాళ్ళతో కలిసి డేరాలు కుట్టుకుంటూ ఉన్నాడు. ఇక్కడ నుండి కొరింథులో అద్భుతమైన సేవ చేస్తున్నాడు. ఇంచుమించు సంవత్సరం పైన పౌలు ఇక్కడ అద్భుతమైన పరిచర్య చేస్తూ ఉండగా ఎన్నో ఆత్మలు రక్షింపబడ్డాయి, శ్రమలు కూడా ఎదురయ్యాయి.
ఆ స్థలాన్ని విడిచిపెట్టి పౌలు ఎన్నోసార్లు వెళ్ళిపోవాలనుకున్నాడు, కానీ దేవుడు ధైర్యపరిచి లేదు ఇక్కడ నా ప్రజలు చాలామంది ఉన్నారు, ఇక్కడ రక్షింపబడడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు అని దేవుడు ధైర్యపరిచి ఉంచడం ద్వారా ఇక్కడ అద్భుతంగా భారంగా పరిచర్య చేస్తున్న సమయమున వీళ్ళు వస్తారు. ఎవరు? తిమోతి, శీల. పౌలు ఎక్కడున్నప్పుడు వస్తారు? వాళ్ళు కొరింథులో చాలా బలంగా బిజీగా పరిచర్యలో ఉన్నప్పుడు తిమోతి, శీల కూడా పౌలును కలుసుకోవడానికి కొరింథీకి వస్తారు. ఇక్కడ పౌలు చేసే సేవను చూసి వాళ్ళు చాలా ఆశ్చర్యపోతారు. ఇంత ఆవేశంతో, ఇంత పట్టుదలతో, ఒక్కడైనా టీమ్గా లేదు. కొన్నిసార్లు టీమ్గా పరిచర్య చేశాడు, కొన్నిసార్లు టీం లేదు ఆయనకి. ఈ ప్రాంతానికి వచ్చేదాకా ఎవరు పరిచయం లేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత కానీ దేవుడు ప్రతి చోట పౌలుకి సహకారాలను అయితే ఇస్తున్నాడు. ఆయన ఒంటరిగా కొన్ని సందర్భాల్లో ప్రయాణం చేసినా ప్రతి చోట ఆయనకు సహకరించి ఎవరినో ఒకరిని దేవుడు సిద్ధపరుస్తూ వచ్చాడు. ఇక్కడ అకుల, ప్రిస్కిల ఆయనకు సహాయపడుతున్నారు. దానికి తోడుగా ఎక్స్ట్రా ఎవరో వచ్చారు? ఇప్పుడు శీల, తిమోతి వచ్చారు. ఇక్కడ ఉన్న తర్వాత పౌలుకి ఎందుకో దెస్సలోనిక మీద భారం అనిపించింది. అరే, అక్కడ ఎక్కువ రోజులు మనం ఉండలేకపోయాం, వాళ్ళకు వాక్యం చెప్పాం, మరి వాళ్ళు ఎట్లా ఉన్నారో, వాళ్ళ విశ్వాసం ఎట్లా ఉందో. మళ్ళాగా ఆ రోజుల్లో ఫోన్ లేవు వెంటనే తెలుసుకోవడానికి. ఇంత దూరం ప్రయాణం చేసి వచ్చాం. ఈ దెస్సలోనిక గురించిన మనసు, ఇప్పుడు ఏథెన్స్ ఉంది, బెరయ ఉంది, వీటి మీద మనసు కాదు. ఎందుకు? ఆల్రెడీ బెరయాలో ఇంతకాలం ఎవరున్నారు అక్కడ? తిమోతి, శీల ఉన్నారు. బహుశా ఈ సంఘాలు బలపడే ఉంటాయి. ఆయన మనసంతా దేని మీద ఉంది? దెస్సలోనిక దగ్గర మనం ఎక్కువ రోజులు గడపలేదు, పాపం మా విశ్వాసులు ఎలా ఉన్నారేమో అనుకొని ఎవరిని పంపించాడు ఇక్కడికి? తిమోతిని ఇక్కడికి పంపించాడు అన్నమాట. విన్నారా? ఈ బ్యాక్గ్రౌండ్ మీకు అర్థమవుతే పత్రిక ఈజీగా అర్థమైపోతుంది. పౌలు ఇక్కడ ఉన్నాడు కానీ ఇక్కడ వెళ్ళలేకపోయాడు. ఎందుకు? వెళ్తే అక్కడ చంపేస్తారు. పౌలు మీద ద్వేషం పెంచుకొని ఉన్నారు వాళ్ళు. తిమోతి అంటే ఇంకెవరు ఇంకా నోటీస్ చేయలేదు ఈయన పౌలు అసిస్టెంట్ అన్న విషయం. కాబట్టి తిమోతి వెళ్తే బెస్ట్ అనుకొని ఏమేమి విషయాలు ఆ సంఘానికి నేర్పించాలో అవన్నీ ఆల్రెడీ పౌలు ఎవరికి నేర్పించాడు? తిమోతి. అంటే తిమోతి మీద ఎంత కాన్ఫిడెన్స్ ఉంటే పౌలు తిమోతిని పంపాలి. పౌలు ఏ పని చేయాలనుకున్నాడో ఆ పని ఇప్పుడు ఎవరి ద్వారా చేయించాలనుకుంటున్నాడు? తిమోతి ద్వారా. ఇప్పుడు తిమోతిని ఇక్కడ నుండి ఇక్కడికి పంపించాడు, దెస్సలోనికకి పంపించి ఆ సంఘం యొక్క పరిస్థితులన్నీ చూసినా అంటే పౌలు ఇక్కడే కొరింథీలోనే చాలా కాలం ఉన్నాడు. ఇక్కడ పరిచయం చేస్తున్న టైంకే తిమోతి వెళ్ళి ఇక్కడ పరిస్థితులన్నీ చూసుకొని తిమోతి కొరింథీకి వచ్చాడు. కొరింథీకి వచ్చి దెస్సలోనిక సంఘం యొక్క పరిస్థితులన్నీ చెప్పినప్పుడు పౌలుకు చాలా ఆదరణ కలిగిందట. ఆ 3 వారాలు చేసిన సేవ ఏం వ్యర్థము కాలేదు. ఆ 3 వారాల్లో విత్తిన ఆ విత్తనాలన్నీ పంటకొచ్చాయి. అక్కడ విశ్వాసులు చాలా బలంగా ఉన్నారు, స్థిరంగా ఉన్నారని వాళ్ళని గురించిన పాజిటివ్ రిపోర్ట్ విని చాలా హ్యాపీ అయ్యాడట. అయితే తిమోతి ఆ సంఘం యొక్క ఎదుగుదలను గురించి, వారి విశ్వాసాన్ని గురించి, వారి పరిశుద్ధతను గురించి అన్ని వివరాలు పౌలుకు చెప్పి, అయ్యా ఆ సంఘంలో కొన్ని ప్రశ్నలు కూడా ఉన్నాయి, వాళ్ళకి ఇంకా పూర్తిగా అర్థం కాలేదు. ఏంటనంటే పౌలు యేసు ప్రభు యొక్క 2వ రాకడ గురించి చెప్పాడు వాళ్ళకి. షార్ట్కట్లో టకటకటక చెప్పుకుంటూ వెళ్ళిపోయాడు. ప్రకటన కథ అంతా చెప్పుకుంటాడు అనుకుంటున్నాను. అంటే ఆ గ్రంథం ఇంకా అప్పటికి రాయబడలేదు, కానీ పౌలు యొక్క ఉద్దేశం ఏంటంటే యేసు ప్రభు 2వసారి వస్తాడు అని కొన్ని సూచనలు కొన్ని చెప్పింటాడు. వాళ్ళకి ఏం అర్థం కాలేదు. యేసే వస్తాడని ఎదురు చూసుకుంటూ కూర్చున్నారు. అయితే వాళ్ళకి ఎట్లా అర్థమైందంటే ఇక రేపో ఎల్లుండో యేసే వస్తాడు కాబట్టి మనం ఇక పని పాటలు చేసి ఆస్తిపాస్తులు సంపాదించుకోవడం ఎందుకు? ఈ రోజుకి భోజనం ఉందా, 4 రోజులకు సరిపోతుంది, రేపో ఎల్లుండో యేసే వస్తాడు. ఇక మళ్ళీ సంచులు నింపుకొని ఏం చేస్తాం? పొలాలు పండించుకొని ఇప్పుడు విత్తనాలు వేసి ఇప్పుడు పంటలు కోయడం ఎందుకు? యేసే వచ్చేస్తాడు, ఇక మనం తీసుకెళ్ళిపోతాడు అని అంత అమాయకంగా రెడీగా అయి కూర్చున్నారు. ఎవరు పని పాటలు చేయట్లేదు. తిమోతి వచ్చి చెప్పాడు, అయ్యా ఈ పరిస్థితి అట్లా ఉంది, మరి మీరు 2వ రాకడ అని చెప్పారు వాళ్ళకి. వాళ్ళేమి ఎట్లా అనుకుంటున్నారు? అలాగే చాలా శ్రమలు కూడా ఎదురయ్యాయి. మీరు వెళ్ళిపోగానే ఆ సంఘంలో యూదులు, అక్కడున్న యూదులు పౌలు బోధన విని అంగీకరించి క్రైస్తవులుగా మారిన వారిని చాలా హింసించారు. హతసాక్షులు కూడా అయ్యారు చాలామంది. అయితే చనిపోయిన వారు ఎక్కడికి వెళ్తారు సార్? మరి యేసే వచ్చే లోపు చచ్చిపోయారు కొంతమంది. యేసే వస్తాడు మమ్మల్ని తీసుకెళ్తాడేమో అని మేము ఎదురు చూస్తున్నాం. యేసే వచ్చే లోపు కొంతమంది చచ్చిపోయారు. మరి చనిపోయిన వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళకేం తెలియదు సబ్జెక్టు, పునరుత్థానం గురించి, చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో అవన్నీ తెలియదు. ఈ విషయాలు తిమోతి చెప్పగానే నిద్రించిన వారిని గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టము అని వాళ్ళకి సంబంధించిన కొన్ని వివరాలు రాశాడు. సో మెయిన్ టాపిక్ ఏంటి అని అంటే మృతుల పునరుత్థానం, యేసు 2వ రాకడ అనేది వాళ్ళకి చాలా ఆ సబ్జెక్ట్ అర్థం కాలేదు కాబట్టి దాన్ని అర్థం చేయించడానికి 2 పత్రికలు రాశాడు. సో ఫస్ట్ మొదటి పత్రిక గురించి మనం ధ్యానం చేస్తున్నాం. అలాగే ఆ సంఘములో ఉన్న కొన్ని
ప్రాముఖ్యమైన హెచ్చరికలు ఇస్తున్నాడు. పరిశుద్ధత గురించిన హెచ్చరికలు ఉన్నాయి. ఆ సంఘంలో ఉన్న మంచి లక్షణాల గురించి అభినందిస్తూ పొగుడుతున్న సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ పత్రిక బ్యాక్గ్రౌండ్ మనకు అర్థమవుతుంది. వీళ్ళని బలపరచడానికి తిమోతి నుండి వచ్చిన ఇన్ఫర్మేషన్ ఆధారం చేసుకొని ఈ పత్రిక రాస్తూ వారిని బలపరచడానికి ఈ పత్రికను రాసి పంపించాడు అనమాట. ఆ పత్రిక రాసి కొద్ది రోజులు అయిన తర్వాత కొరింథీలో నుండే రాశాడు. ఇప్పుడు పత్రిక ఎక్కడ రాశాడు అంటే పౌలు ఎంత టైం మేనేజ్మెంట్ చేస్తున్నాడో చూడండి. ఆల్రెడీ కొరింథీలో ఉదయం నుండి సాయంకాలం వరకు ఆ ప్రాంతాలన్నీ తిరుక్కుంటూ సేవ చేస్తున్నాడు. మళ్ళీ ఇంటికి రాగానే కొంచెం టైం తీసుకొని మళ్ళీ ఏం చేస్తున్నాడు, ఆయన వెళ్ళలేని స్థలాలన్నిటికీ కూడా పత్రికల ద్వారా పరిచర్య చేస్తున్నాడు. ఎంత టైంని వైజ్గా వాడుకుంటున్నాడో చూడండి. ఆయన హృదయంలో ఇక్కడ పరిచర్య చేస్తున్నా ఆ సంఘం ఎట్లుందో, ఇక్కడున్న ప్రజలు ఎలా ఉన్నారు, వాళ్ళకి నేను ఏం చేయాలి, వాళ్ళు నా వంతు నేను ఎలా బలపరచాలి, ఏ రీతిగా వారిని బలపరచాలి, అవసరమైతే తిమోతిని పంపాలా లేదా పత్రిక రాసి పంపాలా, ఏదో ఒక కోణంలో తన ద్వారా అన్ని సంఘాలు బలపరచబడాలని ఆ భారంను మనం గుర్తించగలిగితే మనం చేసే సేవ కూడా నమ్మకంగా మనం చేయగలుగుతాం. కొన్ని ప్లేసెస్కి మనం నేరుగా వెళ్ళగలుగుతాం, కొన్ని ప్లేసెస్కి మనం వెళ్ళలేము కాబట్టి మన శిష్యులను పంపాలి. కొన్ని ప్లేసెస్కి మీరు వెళ్ళలేరు, మీ శిష్యులు వెళ్ళలేరు, కనీసం పుస్తకాల రూపకంగానైనా ఇప్పుడున్న టెక్నాలజీ రూపకంగా అయినా వీడియోస్ ద్వారా లింక్స్ ద్వారా ఏదో ఒక రీతిగా దేవుని వాక్యం అందరికీ అందాలి అన్న తపనతో మనం ప్రయాసం పొందాలి. సరే, ఇక్కడ మొదటి లెటర్ ఇక్కడ కొరింథీ నుండి థెస్సలోనికకు రాశాడు. కొద్ది రోజుల గ్యాప్ తర్వాత ఇక్కడ నుండే మళ్ళీ రెండవ పత్రిక కూడా రాశాడు. ఆల్మోస్ట్ రెండు పత్రికలు కూడా ఒకే థీమ్, యేసు రెండవ రాకడ అనేది మేజర్ థీమ్గా అపోస్తలుడైన పౌలు రాస్తున్నాడు. ఓకే, ఇప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్ దృష్టిలో పెట్టుకొని మనము థెస్సలోనిక పత్రిక ధ్యానం చేద్దాం.